దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనకు మోషే తల్లిదండ్రుల గురించి హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ వారి గురించిన వారి విశ్వాసాన్ని ప్రస్తావించాడు. ఈ అధ్యాయంలో చాలామంది విశ్వాస వీరులు ఉన్నారు. విశ్వాస వీరులలో మోషే తల్లిదండ్రులను కూడా చేర్చటం జరిగింది. పేర్లు రాయలేదు, కానీ వాళ్ళ యొక్క క్రియలు వ్రాయబడ్డాయి. ఇక్కడ ఎంత మరి గొప్ప విషయమో ఈ అధ్యాయంలో వారికి కూడా చోటు దక్కింది. వీరు మోషే తల్లిదండ్రులు అనగానే మనకు నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల పేర్లు ప్రస్తావన మనకు నిర్గమాకాండంలో కనిపిస్తుంది. అమ్రాము, యోకేబేదులు అనేటువంటి దంపతులకు పుట్టిన కుమారుడే మోషే. వీరు ఎంత విశ్వాసపరులో పరిశుద్ధాత్మ దేవుడు వీరి గురించి రాయించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి పేర్లు ఇక్కడ రాయకపోయినా విశ్వాసం ఎంత గొప్పదో ఈ ఒక వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే జీవితానికి ముఖ్యమైన మోషేని లోకానికి ఆ తల్లిదండ్రులైనటువంటి అమ్రాము, యోకేబేదుల ద్వారా ఆయనకు ఈ లోకానికి అవకాశం కలిగింది, ఈ లోకానికి రావడానికి. ఆ తల్లిదండ్రులు ఈ లోకానికి అందించారు ఆ కుమారుణ్ణి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అణిచివేతకు గురై 400 సంవత్సరాలు పైబడి వారు అణిచివేతకు గురై ఎంతో కఠినమైన బానిస బతుకుతున్నారు. అది మనం నిర్గమాకాండము 1-2 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. వారు ఎంతో ఆ కఠినమైన చాకిరీ చేయలేక వారు మూలిగారని, దేవునికి మొరపెట్టారని, వారు కన్నీళ్లు విడిచారని, వారు దుఃఖించారని, వారి నిట్టూర్పులు దేవుడు చూచాడని పదాలు మనకు కనబడతాయి ఆ నిర్గమాకాండ గ్రంథంలో. ఆ మొదటి 2-3 అధ్యాయాలు 4 అధ్యాయాల వరకు మనం చూడగలుగుతాం. ఈ యొక్క మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆనాడు ఉన్నటువంటి రాజు అయినటువంటి ఫారో, అంటే వారు ఐగుప్తు దేశానికి యోసేపును బట్టి వెళ్ళారు. యోసేపు ఉన్నంతకాలం వారు జీవితం బాగుంది. వారు పశువులు మందలు కాసుకుంటూ చాలా సస్యశ్యామలంగా బతికారు, చాలా గొప్పగా జీవించారు. యోసేపు మరణించాక యోసేపుని ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు పుట్టాడు. అతని కాలంలో వారు శ్రమలు అనుభవించడం మొదలైంది. మనకు ఈ 2 అధ్యాయాల్లో కూడా కళ్ళ కట్టినట్లుగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చూస్తాం. అట్లా ఒకటి, ఈ ఫరో మరి యోసేపును ఎరుగనటువంటి కొత్త రాజు అయినటువంటి ఐగుప్తుని ఏలిన రాజు. ఇశ్రాయేలు జనాంగము మనకంటే బలిష్టంగా ఉన్నారు, వాళ్ళు మనకంటే బలవంతులుగా ఉన్నారు. ఒకవేళ వారు యుద్ధం వచ్చినప్పుడు మనకి విరోధంగా లేచి మరి మనల్ని వారు జయిస్తారేమో. కాబట్టి వారికి ఆ అవకాశం ఇవ్వకుండా మనమే ముందుగానే వాళ్ళని మనం చాలా యుక్తిగా వాళ్ళందరినీ అణిచివేయాలి. ఆ అణిచివేతకు వారు ఒక 3 పన్నాగాలు ప్రిపేర్ చేసుకున్నారు. వాటిలో ఒకటి వారి ప్రాణాలను విసిగించారని 1:13-14 మనం చదువుతాం నిర్గమాకాండంలో. ఒకటి ప్రాణములు విసిగించారు, కఠినమైన వెట్టి చాకిరీ ద్వారా ప్రాణాలు విసిగిపోయేలా, అలసిపోయి మూలిగిపోయేలా చేశారు. రెండవ స్ట్రాటజీ ఏంటంటే, హెబ్రీ స్త్రీలు నెలలు నిండి వారు కానుపుల పీటల మీద ఉన్నప్పుడే
వారు మగపిల్లలైతే గనక వారిని చంపమని ఈ ఫరో ఆజ్ఞాపించడం జరిగింది మంత్రసానులకు. మూడవది, ఒకవేళ వారు అలా మిస్ అయితే గనక ఆ మగపిల్లల్ని ఒకవేళ డెలివరీ అయిన తర్వాత అయిన వాళ్ళు దొరికితే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి నైలు నదిలో ముసళ్ళకు ఆహారంగా వేయమన్నాడు. 3 పన్నాగాలతో ఇశ్రాయేలు జనాంగాన్ని అణిచి వారి జనాభాని తగ్గించి వారిని తొక్కివేయాలి, వారిని ఇంకా ఐగుప్తులోనే బానిసలుగా పెట్టాలి అన్నటువంటి మరి కుతంత్రముతో ఈ ఫరో ఉన్నట్లుగా మనం ఈ 1-2 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కఠినమైన దాస్యం ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్న ఆ చీకటి దినాల్లో ఈ దంపతులు, అమ్రాము యోకేబేదు దంపతులు ఒక కుమారునికి జన్మనిచ్చారు. అంతకుముందే అమ్రాము యోకేబేదులకి 2 ఉన్నారు. ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉంది. ఈ 3వ సంతానముగా మోషే జన్మించాడు. ఇశ్రాయేలీలను మరి వీళ్ళ విశ్వాసం ఏంటంటే అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాయడంలో ఉన్న సంపూర్ణ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకున్న నమ్మకాన్ని అక్కడ రాశాడు. వీళ్ళకున్న విశ్వాసాన్ని, వీళ్ళకున్న ఫెయిత్ ఏదైతే ఉందో అది రాశాడు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇశ్రాయేలీలను విమోచించే విమోచకుడని ఈ తల్లిదండ్రులు నమ్మారు. ఈ చిన్న బిడ్డను నాకు దేవుడిచ్చాడు, ఈ బిడ్డ ద్వారా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు. వారి విశ్వాసం అది. ఈ బిడ్డ ద్వారా ఇశ్రాయేలు జనాంగము విమోచింపబడతారు, ఇది తప్పకుండా దేవుడు జరిగిస్తాడు అన్నటువంటి విశ్వాసం వాళ్ళ హృదయాల్లో ఉంది. అందుకే వాళ్ళు రాజాజ్ఞకు ఎంతమాత్రం భయపడలేదు. రాజు ఏమైతే ఆజ్ఞాపించాడో మగపిల్లల్ని కానుపుల పీట మీద ఆ మగపిల్లాడని తెలిస్తే మంత్రసానులారా మీరు చంపేయండి, లేదా పుట్టిన తర్వాత అయినా వారిని తీసుకుని వెళ్ళి నైల్ నదిలో వేయండి. ఇలాంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ రాజాజ్ఞకు వాళ్ళు భయపడలేదు. రాజాజ్ఞను వారు ధిక్కరించారు. అందుకే ఆ పిల్లవాడిని 3 నెలలు దాచిపెట్టారు విశ్వాసంతో. బహుశా 3 నెలలు ఎందుకు దాచిపెట్టారు అంటే 3 నెలల తర్వాత ఇక వాళ్ళు ఏమి చేయరేమో, అందుకోసమే 3 నెలలు దాచిపెట్టారు. ఇక దాచలేని పరిస్థితుల్లో మనకు ఆ 2వ అధ్యాయం అంతా మనం చూస్తాం. రాజాజ్ఞకు భయపడలేదు. వారి విశ్వాసం, వారి నమ్మకం ఏంటంటే ఈ కుమారుణ్ణి దేవుడు వాడుకుంటాడు, ఈ కుమారుడు ద్వారా దేవుడు తప్పకుండా ఈ ప్రజలని విమోచిస్తాడు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఆ తల్లిదండ్రులు అమ్రాము యోకేబేదు అనే దంపతుల్లో ఉంది. ఎంత విశ్వాసం నేను చదువుతూ ఉంటే ఒక్కోసారి ఈ వచనాలు చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వారిలో ఎంత విశ్వాసం ఉంది. నిజంగా ఇటువంటి విశ్వాసం, ఆ పిల్లోడు ఇంకా పుట్టాడు 3 నెలలు అవుతుంది, భవిష్యత్తులో ఏమవుతాడో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు నమ్మారు, వాళ్ళు విశ్వసించారు. వారు నమ్మికతో ఈ బిడ్డను వాడుకుంటాడు దేవుడు, ఈ బిడ్డను కాపాడాలి అని వాళ్ళు మరి చాలా నిజంగా అద్భుత రీతిగా వారు ఆలోచించారు. అందుకే ఆ తల్లి అయినటువంటి యోకేబేదు గారు ఒక జమ్ము పెట్టెని తీసుకుని ఆ జమ్ము పెట్టెకు కీలు పూసి నీళ్లు లోపలికి రాకుండా దానికి ఒక మూత పెట్టి ఆ పిల్లవాడిని అందులో పెట్టి, ఆ పిల్లవాడు సుందరుడై ఉండుట అని రాస్తుంది, అక్కడ సుందరుడు అని రాస్తుంది. అలా నైల్ నదిలో విడిచిపెట్టింది ఆ తల్లి. పారవేయబడిందని మరొక చోట రాస్తాడు అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో పారవేయబడ్డాడని రాస్తాడు. నిజంగా తల్లి నైల్ నదిలో పారవేసినట్టే, జమ్ము పెట్టెలో విడిచిపెట్టింది అంటే పారవేసినట్టే. ఎంత మరి ఆమె ఆలోచించిందో, ఇలా పారవేసిన నా కుమారుణ్ణి మాత్రం దేవుడు పట్టుకుంటాడు, నేను నా కుమారుణ్ణి ఇలా నైల్ నదిలో విడిచిపెట్టిన జమ్ము పెట్టెలో పెట్టి నా దేవుడు మాత్రం నా కుమారుని పట్టుకుంటాడన్న విశ్వాసం ఆ తల్లికి ఉంది. నిజంగా ఎంతటి విశ్వాసమో ఆ తల్లికి. తప్పకుండా దేవుడు నా కుమారుని కాపాడతాడు అన్నటువంటి విశ్వాసం. ఈ బిడ్డ అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడంటే రాజకుమార్తె ఉన్న ప్లేస్కే వెళ్ళాడు, రాజకుమార్తె చేతుల్లోకి వెళ్ళాడు, రాజ అంతఃపురంలోకి వెళ్ళాడు, రాజు ఉన్న చోటికి అక్కడ పెరిగాడు, శత్రువు ఇంటిలో పెరిగాడు. ఎంత ఆశ్చర్యమో!
ఆ తల్లి విశ్వాసం చూడండి. ఈ బిడ్డ రాజకుమార్తె చెంతకు చేరుస్తాడు దేవుడు తప్పకుండా, గొప్పగా పెరుగుతాడు ఈ కుమారుడు, ఇశ్రాయేలీల బానిస బతుకు నుంచి విడిపిస్తాడు ఈ కుమారుడు అన్న విశ్వాసం ఆ తల్లిలో ఉంది. ఈ రోజున ఎంతమందికి ఈ విశ్వాసం తల్లిదండ్రుల్లో కనబడుతుందండి? మా పిల్లోడు వాడు ఎందుకు పనికిరాడు, వీడెందుకు పనికిరాడండి, వీడికా చదువురాదండి, వీడికా అండి వేస్ట్ అండి అని మనం మాట్లాడతాం. అది తప్పు. తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆయన ఒక ఉద్దేశంతోనే బిడ్డల్ని ఇచ్చాడు, ఒక ఉద్దేశంతోనే ఇస్తాడు. వాడు నీ దృష్టిలో, మన దృష్టిలో, నీ కళ్ళ ముందు వాడు చేసే అల్లరి చేష్టలు, వాడి యొక్క మైనస్ పాయింట్లే మనం చూస్తాం తప్ప భవిష్యత్తు నీకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఇచ్చిన దేవుడు ఆ కన్న తల్లిదండ్రులకి తెలియదు, కానీ ఇచ్చిన దేవుడికి తెలుసు ఏమవుతారో. ఆ విశ్వాసం తల్లిదండ్రులకి లేనప్పుడు నిజంగా వాళ్ళు కూడా నిష్ప్రయోజకులుగా మారతారు. కానీ యోకేబెదు ఎంతటి విశ్వాసం ఉందంటే, నా కుమారుణ్ణి నేను ఈరోజు సేఫ్టీగా ఒక చోటుకు పంపిస్తున్నా, నేను తప్పకుండా నా కుమారుడు ఇశ్రాయేలు జాతిని విమోచించే విమోచకుడు అన్న సంపూర్ణ విశ్వాసం ఆ తల్లికి ఉంది. ఈమె అందుకోసం మూడు విషయాలు ఆమె చేసింది, తల్లి అయినటువంటి యోకేబెదు గారు. ఒకటి, ఆమె దేవుని పైన ఉన్నటువంటి అచంచలమైన భయం లేని విశ్వాసం ఆమె కనబరిచింది. ఈ బిడ్డను దేవుడే ఇచ్చాడు నాకు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం కదండి, కాబట్టి దేవుడే నాకు ఈ బిడ్డనిచ్చాడు, కాబట్టి ఈ బిడ్డ సమాజాన్ని ఉద్ధరించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి, వాడుకుంటాడని నమ్మినటువంటి తల్లి. ఇలాంటి నమ్మకం, ఇలాంటి విశ్వాసం ఈనాటి తల్లుల్లో, తండ్రులలో, బిడ్డల విషయంలో లేకపోతే చాలా కష్టం. ఆమె నమ్మిక ఏంటి? నా ఆస్తులకి, నాకున్నటువంటి వాటికి వారసుడు అవుతాడు నా కుమారుడు మోషే, లేకపోతే నేను ముసలితనానికి వచ్చిన తర్వాత నన్ను చూసే కుమారుడు అని అనుకోలేదు ఆమె. అది కాదు ఆమె కాన్సెప్ట్. ఏంటంటే ఆమె ఆలోచన, ఆమె విశ్వాసం ఏంటంటే, అసలు నాకంటే కూడా ఇన్ని లక్షల మంది కొన్ని వందల సంవత్సరాలుగా బానిస బతుకుతున్నారు, అందులో నుంచి ఈ ప్రజలను ఉద్ధరించేటువంటి మహనీయుడు నా కుమారుడు, అలాంటి వాడు అవ్వాలి, అలాంటి వాడు అవుతాడు అన్నది ఆమె విశ్వాసం. మీరు సరిగ్గా గ్రహిస్తే ఆ వచనంలో ఉన్నటువంటి విశ్వాస వీరులలో వాళ్ళ పేర్లు రాయడానికి, వాళ్ళ ప్రస్తావన చేయడానికి గల కారణం అదే. అమ్రాము యోకేబేదుల యొక్క విశ్వాసం అదే. ఆ బిడ్డను వాళ్ళు చాలా విలువైన వాడిగా ఎంచారు. అందుకే ఎంతమంది ఈనాడు తల్లిదండ్రులు ఈ భావన కలిగి ఉన్నారండి. కానీ చాలామంది తల్లిదండ్రుల యొక్క భావన ఏంటంటే, నా బిడ్డ నేను ముసలితనంలో వచ్చిన తర్వాత నన్ను చూసేవాడు, ఈ ఆస్తి అంతటికి వాడే వారసుడు అనే భావనతో వారిని పెంచుతున్నారే తప్ప, నిజానికి సమాజానికి వాడు ఉపయోగపడతాడు, దేవుని కొరకు ఉపయోగపడతాడు, దేవుని మహిమపరుస్తాడు, దేవుని చేతుల్లో వాడబడతాడు అన్నటువంటి ఫెయిత్ ఈనాటి తల్లిదండ్రులు నాకు కనబడట్లేదు. వీళ్ళు ఏం చేసినా తల్లిదండ్రులు, మా పిల్లలు గొప్పగా చదువుకుంటున్నారని చెబుతున్నారే కానీ, గొప్పగా మా పిల్లలు వాడబడుతున్నారండి దేవునిలో అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ దేవుని పైన అచంచలమైన విశ్వాసం యోకేబేదులో ఉంది, అమ్రాము గారిలో ఉంది. రెండవది, ఆమె చేసిన పని ఏంటంటే, యోకేబేదు జమ్ము పెట్టె తయారు చేసి ఆ పెట్టెను లోపట బయట కీలు అంటే డాంబరు మనం చూస్తాం, ఆ డాంబరు పూయడం వల్ల, ఆ కీలు పూయటం వల్ల, ఆ జిగురు పదార్థం పూయడం వల్ల లోపలికి నీళ్లు రావు, ఆ పెట్టె లోపలికి నీళ్లు రావు. ఒకవేళ నీళ్ళు వస్తే ఆ జమ్ము పెట్టె మునిగిపోయి చచ్చిపోతాడు బాబు. అందుకే ఆమె ఎంత చూడండి విజ్ఞతతో చేసిందో, ఎంత జ్ఞానయుక్తంగా చేసిందో. కీలు పూసింది ఆ పెట్టెకు, ఆ బిడ్డను అందులో పెట్టింది, మూత పెట్టింది. పెట్టెలోకి నీళ్లు రాకుండా భద్రత కల్పించినట్లుగానే ఈనాడు తల్లిదండ్రులు కూడా పిల్లల లోపటికి లోకం రాకుండా చూడలేకపోతున్నారు. లోకం అనేటువంటి నీళ్లు, లోక ప్రభావం అనేటువంటి
అది లోపటికి రాకుండా వీళ్ళ హృదయాల్లోనికి మరి అలాంటి కాపుదల ఇవ్వలేకపోతున్నారు. అలా కీలు పూసినట్లుగా తల్లి అయిన యోకేబేదు ప్రార్థన అనే కీలు పూసి వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు ఈనాడు తల్లిదండ్రులు. కానీ అలా చేయగలిగితే లోకము వాళ్ళలోనికి రాకుండా, వీళ్ళు లోకంలో బ్రతుకుతున్న లోకం వీరిని ఏమీ చేయకుండా వారిని భద్రపరచగలిగేటువంటి ప్రార్థనా శక్తిని తల్లిదండ్రులు కలిగి లేరు. అలాగే వాళ్ళకు కూడా అలాంటి ప్రార్థనా జీవితాన్ని నేర్పలేకపోతున్నారు. అలాంటి కీలు పూయగలిగితే ఈ తల్లిదండ్రులు నిజంగా ఎంత బాగుంటుందండి. అలాగనే ఆ తల్లి ఆ బిడ్డని పక్షులు వచ్చి ఏమీ హాని చేయకుండా, పక్షులు ఎత్తుకుపోకుండా మరొక పని చేసింది ఆమె. పైన మూత కవర్ చేసి పెట్టింది. అలాగనే ఈ రోజున పిల్లలను కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవుని బలిష్టమైన చేతుల క్రింద, ఆయన రెక్కల కింద సురక్షితంగా సేఫ్టీగా ఉండేలా వారిని చేయాలి. ప్రార్థనలో వారిని పెట్టాలి. ఆ విధమైన కాపుదల వారికి ఇవ్వగలగాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగేలా వారికి వాక్యం నేర్పించాలి. ఈరోజు నా వాక్యం నేర్పించట్లేదు తల్లిదండ్రులు, పిల్లలకు వాక్యం నేర్పించట్లేదు, వాక్యము కంటతా పెట్టించట్లేదు, దేవుని వాక్యపు విలువలు వారికి నేర్పట్లేదు. మగపిల్లలు కదా, వాడికి ఏమీ కాదులే, ఆడపిల్ల కదా అని ఆడపిల్లను ఒక విధంగా చూడటం. ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నప్పుడు పక్షపాత ధోరణి కనబరచడం, ఇవన్నీ నేటి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఒక బలహీనమైన చర్యలు ఇవన్నీ కూడా. కానీ తల్లి అయినటువంటి యోకేబేదు ఒక భద్రతను కల్పించింది, నీళ్లు లోపలికి రాకుండా. అలాగనే పెట్టెకు మూత పెట్టడం జరిగింది. మూడవది ఆమె మరొక పని చేసింది. ఏమిటంటే, జమ్ము పెట్టెను చేసిన తర్వాత, ఆ పెట్టెను నైల్ నదిలో విడిచిపెట్టిన తర్వాత ఆమె కుమార్తె అయినటువంటి అమరాముకు చెప్పింది, ఆ పెట్టె ఎటు వెళ్తుందో ఫాలో చేయమని, వాచ్ చేయమని చెప్పింది తల్లి. ఆ అక్క అయినటువంటి మిరియాము గారు ఆమె ఫాలో అవుతుంది, వాచ్ చేస్తూ ఉంది. ఎటు వెళ్తుంది ఈ పెట్టె, ఏం చేస్తుంది, ఏదైనా పక్షులు అటాక్ చేస్తున్నాయా, ఏదైనా నైల్ నదిలో ముసళ్ళు ఉంటాయి, ఏదైనా జరుగుతుందా అని చాలా జాగ్రత్తగా వాచ్ చేసింది. ఈ రోజున మనం కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, మొబైల్లో కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని వాచ్ చేయనటువంటి తల్లిదండ్రులు తర్వాత రోజుల్లో బాధపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఒక ఏజ్ వరకు మనం ఏమీ నమ్మలేని పరిస్థితి. వాళ్లకు సరైన ప్రొటెక్షన్ మనం ఇవ్వకపోతే, లేదా వాళ్ళను వాచ్ చేయకపోతే, నేటి సమాజం చాలా దారుణంగా ఉన్న ఈ దినాల్లో మనం ఉన్నాం. పిల్లలను కాపాడుకోవడంలో తల్లిదండ్రుల యొక్క కీలకమైన అంశాలు ఇందులో అమ్రాము యోకేబేదులో మనం చూడవచ్చు. వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. వాళ్ళ నుంచి మనం చాలా గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు ఈ ఉదయకాలంలో. అమ్రాము యోకేబేదులు అందుకే ఫలభరితమైన విశ్వాసపూరితమైన తల్లిదండ్రులు అని నేను చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు అయినటువంటి మీరు పిల్లల విషయంలో దేవుడు నీతో చెప్తున్నది ఏమిటి అంటే, ఇలాంటి భద్రత దేవుని పాదాల చెంతకు తీసుకొచ్చి దేవుని వాక్యం చేత వారిని భద్రపరచడం, దేవుని యొక్క ప్రార్థన ద్వారా దేవుని కాపుదలలో వారిని పెట్టడం, దేవుని సన్నిధిలో వారిని ఉంచటం, విశ్వాసంతో దేవుడు ఈ బిడ్డను నాకు ఇచ్చాడు, ఈ కుమార్తెను నాకు ఇచ్చాడు, వీళ్లను దేవుడు గొప్పగా చేస్తాడు, వీడు పనికిరానివాడు, వీడు అలాంటి వాడు అని మనం అనకుండా, వాళ్ళ భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దుతాడన్న విశ్వాసంతో మీరు ప్రార్థన చేయగలిగితే, నిజంగా దేవుడు తప్పకుండా మీ పిల్లల్ని మోషే అంతటి గొప్పవాడిని చేయకపోయినా, అలాంటి వాళ్ళు కాకపోయినా, ఆయన ఏ ఏర్పాటు కోసం, ఏ ఉద్దేశం కోసం వారిని పుట్టించాడో అది నెరవేరి తీరుతుంది. ఈ తల్లిదండ్రులు యోకెబెద్ అమరాములు, వారికి 3 సంతానం, అహరోను, అలాగే మిరియాము, మోషే. అహరోను తర్వాతి కాలంలో ఇశ్రాయేలీలు మనం చూస్తాం కదా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వారు వెళ్ళిన తర్వాత లేవి గోత్రంలో నుంచి వచ్చినటువంటి అహరోను మొట్టమొదటి యాజకుడయ్యాడు. రెండవది ఆమె మిరియాము పాటలు పాడి మహిమపరిచే దేవుణ్ణి ఒక ప్రవక్త్రిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మోషే సకల విద్యల యందు ప్రావీణ్యుడై
నత్తివాడైనప్పటికీ, బలహీనత శారీరకంగా ఆ బిడ్డలో మోషేలో నత్తి ఉన్నప్పటికీ, మాట మాంద్యం, నాలుక మాంద్యం కలిగిన వాడైనప్పటికీ కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే నాయకుడయ్యాడు. ఇశ్రాయేలు సమాజానికి ముగ్గురు మెరికల్ లాంటి బిడ్డలని ఆ తల్లిదండ్రులు అందించారు. వారికి అలా అందించటంలో దేవుని మీద వారికి ఉన్న అచంచలమైన విశ్వాసమే. ఇలాంటి వ్యక్తులను సమాజానికి ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా ఉండటానికి బాటలు వేసిన తల్లిదండ్రులు, విశ్వాసం గల తల్లిదండ్రులు అమ్రాము, యోకేబేదు. ఈ ఉదయకాలంలో మనము ఈ తల్లిదండ్రుల ద్వారా చక్కటి పాఠాలు నేర్చుకోవచ్చని మరి ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మీ పిల్లల్ని మీరు దేవునికి అప్పగించండి, విశ్వాసంతో ఆయన వైపు చూడండి. వారికి ఏది ఇవ్వాలో దేవుని చెంత వారిని గురించిన విశ్వాసం మీకు ఉండాలి. తల్లిదండ్రులకి బిడ్డల గురించి విశ్వాసం ఉండాలి. వీరిని గురించి ఏ విశ్వాసం ఉండాలి? మా అబ్బాయి బయటికి వెళ్ళి వస్తే తిరిగి వాడు చక్కగా వస్తాడులే అనే భయం లేని స్థితి కాదు. దేవుని సన్నిధిలో వాడు గొప్పవాడుగా దేవుడు తీర్చిదిద్దగలడు, అందుకోసం నేను ఏమి చేయాలి అనే విశ్వాసం నీకు ఉండాలి. ఏం చేయాలి? ఏమి చేయాలి? కీలు పూసినట్లుగా తల్లి ఆ బిడ్డలకు మరి ప్రార్థన అనేటువంటి కీలు పూయాలి. భద్రపరచాలి, వారిని చాలా భద్రపరచాలి, వారిని వాచ్ చేయాలి. ఇలాంటి పనులన్నీ మనం చేసినప్పుడు నిజంగా దేవుడు గొప్పగా పిల్లల్ని దీవిస్తాడు. మరి మనం ఆయన వైపు చూద్దాం. మీ పిల్లల్ని దేవుడికి అప్పగించండి. ఉదయకాలంలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మా రక్షకుడా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలంలో నైనా అమ్రాము, యోకేబేదుల విశ్వాసం గురించి మేము ధ్యానించాం. మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. ఆనాడు భయంకరమైన కఠిన కాలంలో, కఠినమైన పరిస్థితులు ఉన్న కాలంలో ఇశ్రాయేలీలను రక్షించే సమర్థుడైనటువంటి ఆ బాలుడైన మోషేను గురించి తల్లిదండ్రులు విశ్వసించారు. వాళ్ళు ముందుగానే దేవుడు ఈ బాలుడు ద్వారా, ఈ చిన్న బిడ్డ ద్వారా తప్పకుండా ఇశ్రాయేలు సమాజాన్ని ఈ భయంకరమైన కఠిన బానిసత్వం నుంచి విడిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళల్లో ఎంతో గొప్పగా కనబడుతూ ఉంది. అందుకే భక్తుడైనటువంటి మరి నాయన పౌలు గారు రాశాడు ఈ అధ్యాయంలో, Hebrew 11:23లో, విశ్వాసమును బట్టి వారు రాజాజ్ఞకు భయపడలేదని. నాయన చాలా చక్కగా రాసి ఉన్నది. ఈరోజున మేము నాయన తల్లిదండ్రులుగా ఈ వర్తమానం వింటున్న పిల్లల గురించిన తల్లిదండ్రులు ప్రభువా, అయ్యా, వారు దేనికి భయపడక మా పిల్లల్ని దేవుడే ఇచ్చాడు, వాళ్ళ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, తప్పకుండా మా పిల్లలు దీవించబడతారన్న విశ్వాసంతో, అందుకోసము వారిని ఎలా పెంచాలో వారికి తల్లిదండ్రులుగా జ్ఞానం ప్రసాదించండి తండ్రి. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, నీ సన్నిధిలో రక్షణార్థమైన జ్ఞానమును బట్టి వారికి రక్షణార్థమైన జ్ఞానం అనుగ్రహించి నాయన కృప చూపించగలరని ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించి సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు మమ్మల్ని బలపరుస్తున్నందులకే స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.